బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ హ్యాపీగా తన విన్నింగ్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆ రోజు నైట్ బిగ్ బాస్ కానీ అక్కడున్న పోలీసులు కానీ ర్యాలీలు రోడ్ షోలు చెయ్యకూడదు అని చెప్పడంతో ఇక నిఖిల్ సిటీ అవుట్కట్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలో అందరూ కూడా లేట్గా వచ్చి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. నైనిక, పృథ్వీతో పాటుగా అభయ్ ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. కానీ యష్మి మాత్రం అస్సలంటే అస్సలు రాలేదు ఆ పార్టీకి. అయితే నిజానికి ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పృథ్వీ యష్మిని చాలా రిక్వెస్ట్ చేశాడు రమ్మని. అయినప్పటికీ కూడా రాలేదు. అయితే ఇక్కడ నిఖిల్‌తో పాటుగా పృథ్వీ, నైనిక, అభయ్ ఈ బ్యాచ్ ఉన్నారు కదా! అంటే మన ఓజీస్ విష్ణుప్రియ వీళ్ళు కొంతమంది ఈ పార్టీలో ఎంజాయ్ చేశారు. మరొక వైపు అవినాష్, రోహిణి, తేజ, సీత, మణికంఠ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కానీ పాపం ఎక్కడ ఎంజాయ్ చేయింది ఎవరు, ఏ గ్రూప్‌లోనూ కలవంది ఎవరైనా ఉన్నారంటే అది యష్మి అని చెప్పుకోవాలి. ఈవెన్ ప్రేరణ కూడా తన ఫ్యామిలీతో తను స్పెండ్ చేసింది. యష్మి కూడా తన ఆర్యానాతో హ్యాపీగా ఎంజాయ్ చేసిందనమాట. అయితే ఎవ్వరితో కలవకుండా తన ఓన్ ఇండివిడ్యువల్‌గా తను హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అయితే నిఖిల్ విషయంలో మేబీ యష్మికి ఇంకా కోపం పోలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల వెళ్ళలేదా అనేది తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం పృథ్వీ వెళ్ళాడు కానీ యష్మి నిఖిల్ పార్టీని మిస్ అయింది.